నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ దినేటి గారు ఉన్నారు. లైఫాలజీ కార్యక్రమంలో మానసిక సన్యాసం అనే ప్రోగ్రాం గురించి మాట్లాడుకోబోతున్నాం. డాక్టర్ని అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సన్యాసం అనేది మనం రెగ్యులర్గా వినే పదమే. అంటే జీవితంలో బాగా దెబ్బలు తిని కానీ జీవితం మీద విరక్తి చెంది సన్యాసం పుచ్చుకున్నా అంటారు. మానసిక సన్యాసం అంటే ఏంటి? ఈ విరక్తి రాకుండా మైండ్లో ఒక టైప్ ఆఫ్ వైరాగ్యం తెచ్చుకోవాలి. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు అందక దక్కక నేను వదిలేసుకోవడం వేరు, నేను మైండ్ నుంచి కొన్ని విషయాలు తీసేయదలుచుకుని తీసేయడం వేరు. సన్యాసం అంటే అది అన్నీ ఉన్నా నాకు వద్దు అనుకుని వెళ్ళడం సన్యాసం. నాకు రానివి నాకు జరగనివి వాటిని వదులుకుని విరక్తి, ఎప్పుడు నాతో కాదు అని అనుకుని వదిలేవి విరక్తి. ఎప్పుడు విరక్తి చెందకూడదు, వైరాగ్యము తెచ్చుకోవాలి. స్లోగా మైండ్కి అంటించుకునేవి తగ్గించుకోవాలి. సో ఈరోజు మానసిక సన్యాసం అనేది నేను ఎందుకు టాపిక్ అనుకున్నామంటే, మనస్సుకి అంటించుకుని బాధలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు వచ్చే మానసిక సమస్యలు అన్నీ కూడా ఏది మైండ్కి తెలుసుకుని నేను బాధపడుతున్నానండి అని మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా మైండ్కి అంటించుకుంటారు. ఈ అంటించుకునే వదలగొట్టుకోలేక బాధపడుతుంటారు. సో దెర్ ఇస్ ఎ మెథడ్. ప్రతి దానికి కూడా ఒక ప్రాసెస్ మనకు ఉంది. ఆ ప్రాసెస్ ద్వారా మెల్లగా మైండ్కి అంటుకునేవి స్లోగా తొలగిస్తే ఎంత అద్భుతమైన జీవితము మన దగ్గరే ఉంది. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా. మనకి రీసెర్చ్లో తెలిసిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే 67% ఆఫ్ పాపులేషన్ అంట దే ఆర్ నాట్ హ్యాపీ నౌ. 67% అన్నీ ఉన్నా, టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్ అయ్యాము, మన ఇల్లు బాగా మంచిగా కట్టుకున్నాం. ఒకప్పుడు ఏమీ లేవు, పెంకుటిళ్ళలో ఉండేవాళ్ళు. ఇప్పుడు పక్కా ఇల్లులు వచ్చేసాయి, పెద్ద పెద్ద ఇల్లులు వచ్చేసాయి, ఆస్తులు వచ్చాయి, డబ్బు వచ్చింది, అందరూ ఎంతో కొంత ఖర్చు పెట్టగలుగుతున్నారు. డబ్బులు లేవు అంటారు. ఓసారి అలా ఏదైనా బంగారు షాప్ ముందు నుంచి వెళ్ళాలి, ఫుల్ కిటకిటలు ఆడుతుంటుంది బంగారం, అంతమంది కొంటున్నారు. సో డబ్బు ఉన్నా, వాళ్ళకి పెద్ద పెద్ద ఆస్తులున్నా, ఇల్లున్నా, ఎందుకో బాధ లోపలంతా, మనసంతా బాధ పెట్టుకుని వాడు ఇలా అనలే, వీడు ఇలా చేయలే, వాడు అలా జరగలే, ఇలా జరగలే అనే ఒక మానసిక రుగ్మతకు వెళ్ళిపోతున్నారు. ఇది చూస్తూ చూస్తూ పాండమిక్గా మారుతుంది. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ మా కొడుకు ఏం చేస్తాడు, వాడేమైనా సూసైడ్ చేసుకుంటాడా, డిప్రెషనా, డల్నెస్సా, ఎంతసేపు ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు, తాగుడికి అడిక్ట్ అయిపోయాడు, ఇందులోనే ఉంటున్నారు. ఏ ఇంట్లో అలాంటివి జరగలేదంటే అది చాలా గొప్ప అద్భుతమైన ఇల్లులా మారిపోయింది. సో మానసిక సమస్యలు బాధపడడానికి గల కారణం మనసుకి అంటించుకోపోవడం. ఈ అంటిన దాన్ని మెల్లగా విడగొట్టడమే వైరాగ్యముతో కూడిన ఒక టైప్ ఆఫ్ సన్యాసం తెచ్చుకోగలగాలి. అది చిన్నప్పటి నుంచే కొన్ని మనకు రాకూడదు, కొన్ని అవసరము లేదు, కొన్నిటిని వదిలేద్దాం, నా ఇష్టపూర్వకంగా కొన్ని వదిలేద్దామని. మనకి యజ్ఞ దాన తపము అంటారు. ఓకే, యజ్ఞము రూపంలో నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, నేను ఇచ్చాను. ఓకే, దానము నా దగ్గర ఉంది, నాకు అవసరం ఉంది, అయినా కొన్ని తీసి ఇచ్చేస్తాను నా నుంచి కొన్ని పోవడానికి. అంటే నాకు సరిపడా ఉన్నా, నాకు అది అవసరం అవుతుంది అన్నా దాని నుంచి కొన్ని తీసిస్తాను. నేను 10 ముద్దలు అన్నం తినగలను అన్నా 2 ముద్దలు ఎవరికైనా పెట్టగలిగితే దానము చేయడం, నాది దగ్గర నుంచి తీసివ్వడం. దాని తర్వాత తపస్సు అంతా ఇచ్చి లోపల నుంచి అంటుకున్నదంతా మలినమంతా నాది 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 అని అంటించుకోవడం వల్లే. ఈ మానసిక సన్యాసం రావాలంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నీ నావి, వాళ్ళన్న మాటలు నావి, నేను అనుకున్నది జరగలేనిది నాది అనే ఒక సత్యం నుంచి బయటపడాలి. నీవికి సంబంధించింది కాదు, ఏదో జన్మలో రికార్డు, ఆ రికార్డ్ ఇప్పుడు ప్లే అవుతుంది, దాన్ని నువ్వు చూసి ఆవేశపడద్దు. ఇస్ అ పాయింట్. ఈ పాయింట్ కొంచెం గట్టిగా అర్థం చేసుకుంటే, ఈరోజు నాతో ఏదైనా సీన్ జరిగితే, ఇంట్లో గొడవ కానీ, లేకపోతే ఒక బ్యాడ్ లైఫ్ కానీ, అలవాటు కానీ ఏదైనా వచ్చింది అంటే అది ఏదో జన్మలో రికార్డ్. ఆ రికార్డ్ వచ్చి ఇప్పుడు కూర్చుంది. ఇప్పుడు ఉన్న మన ఎమోషన్ ఏదైతే రియాక్షన్ ఇస్తామో అది ఇంకొక రికార్డే మళ్ళీ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. అందుకే భగవంతుడు కూడా చెప్తాడు, నువ్వు కర్మ మాత్రమే చెయ్యి, దాన్ని అంటుకుని నేను చేశాను అనకు. ఇప్పుడు జరుగుతున్న సీను నాకు జరిగిపోతుంది అని బాధపడకు. ఎప్పుడైతే ఇలా నిష్కామంగా మనం ఆ కర్మకి అంటుకోమో, నువ్వు ఏ చేయాలో చెయ్యి, బట్ అది నాకు అవుతుంది అని నేను బాధపడ్డాను, నాతో ఇలా మాట్లాడారు, నాకు ఇలా జరిగింది అని అంటుకుంటాము. దాంతో దాని రికార్డు తయారయ్యి అది జన్మలు వెంటాడుతూ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ ఈరోజు నేర్చుకోవాల్సిన సన్యాసం ఏంటంటే
అన్నీ నాకే జరిగిపోతున్నాయి, అన్నీ నాకే కష్టాలు, నా ప్రాబ్లమ్స్ ఏంటండి, నేను ద వ్యాలెన్స్ అనే బుక్ రాసినప్పుడు అందులో ద ఫస్ట్ లైన్లో రాసా, సెలబ్రేటెడ్ మాంక్ అనే బుక్లో ఫస్ట్ లైన్లో రాసా, మా దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళు స్టార్ట్ చేసేది, అసలు నా కష్టాల ముందు నీ కష్టాలు వేస్ట్, నాకే అన్నిటికంటే పెద్ద కష్టాలు ఉన్నాయి, నా కష్టాలు మీకు ఏం తెలుసండి డాక్టర్ గారు ఎవరికి వాళ్ళు అలాగే అంటారు అనుకుంటుంటారు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. దట్ కష్టాలు మన ఒక్కడికే ఉన్నాయి, ఎవ్వరికి లేదేమో అనుకుంటారు. అందరికీ కష్టాలు ఉంటాయి. అందరూ ఏదో రోజు తప్పు చేస్తున్న వాళ్ళే. అందరూ ఏదో రోజు అయ్యో నేను తప్పు చేశాను బాధపడ్డం కానీ, లేకపోతే నా తప్పుకు అనవసరంగా నన్ను నిందించారని కానీ ఇందులోనే ఉంటారు. ఈ 4 సీక్వెన్స్లే జరుగుతుంటాయి. ఇది సన్యాసము మానసిక సన్యాసం రావాలంటే ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మానసిక సన్యాసం తీసుకోవడం మంచిదంటారా? మానసిక సన్యాసాన్ని అలవాటు చేసుకోవాలి మెల్లగా. మంచితనమో చెడుతనమో కాదు, అన్నీ ఉన్నాయి నా దగ్గర, అవసరం ఉన్నంత వరకు తీసుకుంటా, అనవసరమైనవి వదిలేసుకోవడమే. అనవసరమైనవి మనస్ఫూర్తిగా వదిలేస్తాను. అయినా కూడా నేను అన్నీ కావాలి నా ప్లేట్లో పెట్టుకోను. నేను తినగంది మాత్రమే తీసుకుంటాను. ఓకే, ఎంత తినగలిగితే అంతే తీసుకుంటాను. రేపు పొద్దునకి మనకు దొరకదేమో అన్నట్టు కూడా తినను. ఈరోజు ఎంత ఉంటే అంత సంతోషంగా. ఇది మనకి రియాలిటీలో ఇప్పుడు జరుగుతున్నది. నా లైఫ్లోకి మా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇందరు వస్తే ఒకడెవడో వేస్ట్గాడు ఉంటాడు. అది నాకు వద్దు, వదిలిపెడతాను. మిగతా ఉన్నవాడని ఒక అమ్మాయి ప్రేమించింది, ఆ ప్రేమించిన వాడు మోసం చేశాడు. ఓకే, ఈ సీన్ తీసుకుంటే ఆమె డిప్రెషన్ అన్నమాట. ఇంకా అసలు నన్ను ఎంత మోసం చేశాడండి. ఓకే, అమ్మ ఏమైంది, నాన్నేమయ్యాడు, కజిన్స్ ఏమయ్యారు, ఫ్రెండ్స్ ఏమయ్యారు, నీ కెరియర్ ఏమైంది, నీ లైఫ్ ఏమైంది, ఎంతసేపు దేనికి అంటుకున్నావు? ఒక్కడెవడో మోసం చేశాడు, దానికి అంటుకున్నావు. ఇదే మానసిక సన్యాసం వచ్చినవాడు కొన్ని జరుగుతాయి నా లైఫ్లో, పక్కకి జరుగు. ఇది ప్రాక్టీసే. ఇది ఎలా వస్తుందండి అంటారు చాలామంది. బై ప్రాక్టీస్. ఎందుకంటే మనిషి ఏదైనా ప్రాక్టీస్తో సాధించవచ్చు. ఒక రోజులో రాకపోవచ్చు, బట్ స్లోగా అలవాటు చేయడం. బాగా నచ్చిన, మనకి ఎప్పుడు చెప్తుంటారు, అందుకే బాగా నచ్చిన కూర వదిలేయండి, స్వీట్ వదిలేయండి, లేకపోతే ఏదైనా వ్రతం చేస్తే అందులో పులుపు తినద్దు, లేకపోతే ఏదైనా నచ్చినది వదిలేసిరండి. ఎందుకంటే మెల్లమెల్లగా వదిలిపెట్టు రాబాయి, ఎన్ని అంటించుకుంటావు తలకి, వదిలిపెట్టు, మెల్లగా వదిలిపెట్టు. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మానసిక సన్యాసము తీసుకుంటే ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లే, ఎవ్వరికి బాధ పెట్టాల్సిన అవసరం లే, బాధ్యతల నుంచి పారిపోవాల్సిన అవసరం లే. అన్ని బాధ్యతలు చేస్తావు, ఎవడు దానికి ఎలా రెస్పాండ్ అవుతాడు. నేను అన్నీ చేస్తున్నా, మా ఆయన ఇన్ని మాటలు అంటాడండి అని అక్కడ మానసిక సన్యాసం స్టార్ట్ చేయాలి. వాళ్ళు అంటారా అనరా నాకు అనవసరం, నేను యాజ్ ఎ వైఫ్ బెస్ట్ థింగ్ చేస్తా, వాళ్ళందరూ బాగు కోసం నేను చేస్తా, వాడు నన్ను మెచ్చుకోవాలి కదండి, అక్కడ సన్యాసం చేయి. అక్కడ దట్స్ ఓకే, ఐ లీవ్ ఇట్, ఓకే, నో ప్రాబ్లం, పర్లేదు, వాడు మెచ్చుకోకపోయినా పర్లేదు, నేను చేయాల్సింది చేశాను కదా, పర్ఫెక్ట్. కానీ ఆఫీసుల్లో మనం అంత ఒక బాస్ని మెప్పించాలని చాలా హార్డ్ వర్క్ చేస్తారు కొంతమందికి. వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా గుర్తింపు రాదు కదా. ఎగ్జాక్ట్లీ, కోరుకోవడంలో తప్పు ఉన్నది. ఎగ్జాక్ట్లీ, బాస్ని మెప్పించడానికి ఎవరైతే పని చేస్తారో వాడు ఖచ్చితంగా తప్పు చేస్తున్నట్టు. పని మాత్రమే చేయాలి, వాళ్ళ మెప్పు కోరుకోకూడదు అసలు. ఎవరి మెప్పు కోసం బాస్ మెచ్చుకోలేదు అనుకో పని చేయమా, అది తప్పు. ఎప్పుడైనా సరే బాస్ మెచ్చుకుంటాడనో, ప్రమోషన్ వస్తుందనో, జీతం ఎక్స్ట్రా వస్తుందనో ఎప్పుడూ పని చేయవు. దట్ ఈస్ హౌ యూ బికమ్ స్ట్రాంగ్. తెలుసా, నిజంగా మన పనితనం ఉంటే బాసులు వదులుకోరు. ఇది చాలా నిజం. ఏ కంపెనీ బాస్ కూడా నాకు అంతా చెత్త ఎంప్లాయీస్ కావాలి, పని దొంగలు కావాలి అనుకోడు. ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంత చిన్న కంపెనీ అయినా మంచి పనివాడు దొరకాలి, మంచిగా పనిచేసేవాడు, అలాంటి వాడిని ఎక్కువ ఇచ్చన్నా పెట్టుకుంటారు, వదలరు. నిజం ఇది. నేను అంతా వర్క్ చేస్తానండి, పక్కనోడు కొట్టేస్తానంటే నీకు స్కిల్ లేదు. సీనియర్ వాళ్ళు మనం చేసింది క్రెడిట్ వాళ్ళు కొట్టేస్తున్నారంటే నీకు స్కిల్ లేదు, నువ్వు దాన్ని కూడా అన్నీ ఉంటాయి. పబ్లిక్ స్కిల్, టాకింగ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, లిజనింగ్ స్కిల్, పర్ఫార్మెన్స్ స్కిల్ అన్నీ ఉండాలి. అది రాకపోతే నేర్చుకో. ఒకవేళ నా బాస్ నా సీనియర్ నా నుంచి కొట్టేస్తున్నాడు, తెలుసుకో ఎలా డీల్ చేయాలో. దట్ ఈస్ హౌ యూ లెర్న్. అంతే జీవితం. అంతకు మించి ఎక్కువగా ఎమోషనల్, నన్ను ఎంత తొక్కేశారండి, పాలిటిక్స్ చేశారండి ఈ టైప్లో చెప్తారు. పాలిటిక్స్ చేస్తే పాలిటిక్స్ చేయి, నువ్వు ధర్మంగా చేయి, నువ్వు కరెక్ట్గా ఉండు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే చేశాడు. ధర్మ మార్గంలో గెలవడం కోసం చేయి, మోసము చేయకు, ఎవరిని చీట్ చేయకు, బట్ న్యాయంగా నువ్వు చేయాల్సిన పని చేయి, కరెక్ట్గా చేయి. పొలిటికల్గానే ఉండాలి, అట్ ద సేమ్ టైం అధర్మ మార్గం వెళ్ళకూడదు. చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎప్పుడైనా మనకి ఏదైనా టూ మచ్గా బాధ పెడుతోందంటే అక్కడ నీ ఈగో
గట్టిగా దెబ్బ తగిలి ఆ ఇగోని గట్టిగా క్లోజ్ చేసి ప్యాక్ చేసి పడేయాలి. ఇగో ఎవ్వరు చెప్పినా మా దగ్గరికి ఒప్పుకోరు. కాదు మై తప్పు నువ్వు కదా, మీ ఆయన అట్లా బిహేవ్ చేయడం కారణం నువ్వు కదా అంటే ఒప్పుకోరు. అలా ఎలా అండి, నేను ఇంత నమ్మాను కదా, నేను ఇంత చేశాను కదా, ఎప్పుడు ఒప్పుకోరు. అందుకని ఫస్ట్ థింగ్ ఒప్పుకోండి దట్ కొన్ని అనవసరంగా అంటించుకున్న నా తలకి ఏం అవసరం లేదు, తీసి పక్కన పెడతాను. ఓకే, అన్నీ నాకు కావాలి, నాకు ఇలా జరగాలి, నాకు మంచిగా జరగాలి. నాతో డైవర్స్ అయిన వాళ్ళు వస్తారు మా దగ్గరికి, మర్చిపోలేకపోతున్నానని, ఇంత మోసం చేశారని, లేకపోతే ఏదైనా బిజినెస్లో పార్ట్నర్షిప్లో పెట్టి పోగొట్టుకున్నానని, లేకపోతే నమ్మి పెట్టామండి అని బెట్టింగ్ యాప్స్లో పెట్టామని. ఇప్పుడైతే బెట్టింగ్ యాప్స్ పాండమిక్, ఎంతమంది వస్తున్నారు పిల్లలు, యంగ్స్టర్స్. అప్పుడే ఇంటర్ ఫినిష్ అయ్యే డిగ్రీకి వచ్చిన వాడు అప్పులు చేసి 8 లక్షలు 10 లక్షలు అప్పులు చేసి బెట్టింగ్ యాప్స్లో పెట్టిన వాళ్ళు వస్తున్నారు. కేవలము దానిలోంచి బయటపడలేక దాన్ని ఆలోచించి డిప్రెషన్. ఇంట్లో అదొక ప్రాబ్లం. ఇప్పుడు డబ్బులు పోయాయి, వీడు డిప్రెషన్లోకి వెళ్ళి వీడి మందులు మింగి వీడు దాన్ని కవర్ చేయడానికి ఇంకో 10 చోట్ల అప్పులు చేసి అట్లా. సో అందుకని మానసిక సన్యాసం వల్ల నువ్వు ఏదైతే అంటుకుని ఉన్నావో వాటిని జరపడం, ఇది చాలా ఇంపార్టెంట్. 1. సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా మనకు రాకపోతే, కొన్ని సక్సెస్లు రావు, కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా రాదు. ఒక అతను చాలా గట్టిగా తోస్తున్నాడంట, డోర్ని గట్టిగా తోస్తున్నాడంట, ఓపెన్ అవ్వట్లే. ఎంత కష్టం, ఎలాగైనా సాధించాలి ఎస్ అని అనుకుని నాలాంటి మోటివేషనల్ స్పీకర్ ఎవరో మోటివేషన్ చెప్తే తోస్తున్నాడు. పక్క నుంచి ఒక ఆయన వచ్చి ఇట్లా చూసి, అది గోడ రా, ఎందుకు తోస్తున్నావు అన్నాడు. ఓకే, ఓ గోడ అనే డోర్ అనుకున్నాను. సో మనం ముందు కొన్నిసార్లు మనకు కుదరవు, అది మనది కాదు, అది నా రైట్ పాత్ కాదు, అది నా కరెక్ట్ డోర్ కాదు, నేను ఆలోచించుకోవాలి. దట్ ఈస్ ఓకే. నేను క్రికెటర్ కాకపోతే ఓకే, మ్యూజిషియన్ కాకపోతే ఓకే, నేను లైఫ్లో 1000 కోట్లు సంపాదించకపోతే ఓకే, నా గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఓకే, ఏం కాదు. కొన్నిసార్లు అనుకున్నవి జరగవు బాస్, దట్స్ ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది జరగదు. సో దీన్ని కూడా వదలడం రావాలంటే నాకు అనుకున్నవన్నీ జరగాల్సిన అవసరం లే, దట్స్ ఓకే. చిన్నప్పటి నుంచి నేర్పించాలి పిల్లలకి దట్ నాకు అనుకున్నవన్నీ జరగవు, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. నా ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తా అంతే. ప్రయత్నంలో రాలేదా, ఐ విల్ టేక్ డైవర్షన్, దట్స్ ఓకే. ఇది నేర్చుకోవాలి కంపల్సరీ. లాస్ట్ ఫైనల్ పాయింట్, మానసిక సన్యాసం రావాలంటే స్లోగా క్వాంటిటీని తగ్గించండి. నాకు వీకెండ్ అవ్వగానే ఎంజాయ్ చేయాలి బాస్, అసలు 3 వీకెండ్స్కి ఒకసారి చేయండి. ఓకే, నాకు అసలు ఆ స్వీట్ తినందే కొంచెం డిలే చేయండి, స్లోగా డిలే చేయండి. ఓకే, నాకు ఆ సిగరెట్ తాగకపోతే కొంచెం డిలే చేయి, ఓ 4 hours తర్వాత తాగుతాను. నీ మైండ్ నేను మీద కంట్రోల్ మెల్లగా తప్పుతుంది. మైండ్ మన కంట్రోల్ చేస్తుంటుంది, సిగరెట్ తాగు ఇప్పుడని, ఓ 4 hours తర్వాత తాగుతాలి అని చెప్పేసాలి మైండ్కి. నువ్వు ఏమైనా చేసుకో, తలనొప్పి తెప్పిస్తావా, నువ్వు వామిటింగ్ తెప్పిస్తావా, నీ ఇష్టం, ఏం కాదు నేను ఉంటా అని ఫిక్స్ అవ్వండి. ఏమి చేయలేదు మైండ్ విల్ నాట్ డూ ఎనీథింగ్. సో అట్లాగా స్లోగా సన్యాసం తీసుకోవడం స్టార్ట్ చేస్తే బాధ పెట్టే ఆలోచన ఏది ఉన్నా జస్ట్ ఆలోచనకు చెప్పండి, నువ్వు ఎంత ట్రై చేసినా నేను బాధపడను, మాయమైపోతుంది. ఇది మ్యాజిక్. ఇది ఒక్కటి చేయగలిగితే ఎలాంటి ఎడిక్షన్స్కి కానీ ఎలాంటి మానసిక రుగ్మతలకి గురి కాకుండా ఉంటారు. జస్ట్ అట్లా వదిలిపెట్టడం నేర్చుకోవాలి, సన్యాసం నేర్చుకోవాలి. ఇది చాలా పెద్ద సిరీస్ చేద్దాం మనం, బట్ చాలా ఇంపార్టెంట్ ఇది. మానసిక సన్యాసం నేర్చుకోండి. అందరూ ఎవరన్నా మాటలు పట్టించుకోని అవసరం లేదు, రానివి జరగాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనం ఓడిపోతాం, దట్స్ ఓకే. ఎవరైనా కొన్నిసార్లు మనతో చాలా నిష్ఠూరంగా బిహేవ్ చేస్తారు, ఓకే. చాలా బ్యాడ్ మాటలు మాట్లాడతారు, ఓకే. మోసం చేస్తారు, ఓకే. నేను అన్నిటిని దేంతో రాలే ఇక్కడికి, ఏది తీసుకుపోను, ఆలోచించినంత మాత్రం రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది నాటి లైఫాలజీ కార్యక్రమం. మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.